మనము పెప్పర్ టీ కానీ, జింజర్ టీ కానీ, లేకపోతే మసాలా టీ కానీ, లేకపోతే టీ కానీ, లేకపోతే మింట్ టీ కానీ, ఇలా రకరకాల ఫ్లేవర్స్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటెమ్స్ ఏవైతే స్పైసెస్ అండ్ లీవ్స్ ఉన్నాయో, వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎఫెక్ట్, ఎనాల్జీసియా ఎఫెక్ట్ ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అంటే వాపు, నొప్పి తగ్గించే కెపాసిటీ ఉంటుంది. ఎనాల్జీసియా అంటే నొప్పి తగ్గించే కెపాసిటీ అనమాట. సో, మనకి గొంతు బాగా నొప్పి ఉండడము, జలుబు, జ్వరం వచ్చినప్పుడు మనం అల్లం టీ తాగితే కనుక అదొక సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది గొంతులో. తర్వాత తల బాగా నొప్పి వచ్చినప్పుడు తాగితే కనుక ఒక రిఫ్రెషింగ్ ఏజెంట్‌గా, ఒక ఎనాల్జీసియా లాగా, పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుందనమాట. అలాగే మనకి ఇంకా రకరకాల హెర్బల్ టీస్ ఉంటాయి ఇప్పుడు. రకరకాల ఫ్లవర్స్, లీవ్స్‌తో చేసుకుంటారు. వీటిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్స్‌తో మనకి మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనకి కాఫీలో కూడా మనము చాక్లెట్ కాఫీ కానీ,